జీవీఎంసీ 28వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే శానిటరీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ శ్రీ రాజశేఖర్ గారికి, జీవీఎంసీ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి విన్నపాలండి. అలాగే వార్డు కార్పొరేటర్ గారు కూడా శ్రీమతి పల్లా అప్పలకొండ గారికి కూడా విన్నపాలు. అదే ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి సాయి టవర్స్ 28వ వార్డులో పరిధిలో ఉన్న సాయి టవర్స్ పరిస్థితి గత 15 రోజులుగా ఇదే పరిస్థితి. పలుమార్లు విజ్ఞప్తి చేశాము మన శానిటరీ వారికి, మరి ఎటువంటి చర్య లేదు. మరి ఈ చెత్తని మనం ట్యాక్స్ కడుతున్నాం కనుక తీయవలసిన ధర్మం జీవీఎంసీ వారిదే. మరి ఒకవేళ మా వైపు అయిన పొరపాట్లున్నా, మీరేమైనా మేము చేయాల్సిన ఉన్నా మేము చేసి పెడతాము. దయచేసి మా ప్రజల ఆరోగ్యరీత్యా ఈ చెత్తని వీలైన త్వరగా రిమూవ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యానికి మరి జీవీఎంసీ శానిటరీ వారు సహకరిస్తారని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇచ్చిన వెంటనే జీవీఎంసీ బృందం శానిటరీ మరి సెక్రటరీ రాజశేఖర్ వారి యొక్క బృందం టిప్పర్తో సహా వచ్చి ఇక్కడ క్లీనింగ్ జరుగుతూ ఉంది. జోనల్ ఫోన్ కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి కూడా బృందంగా అందరూ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నామండి. చక్కగా అందరికీ ధన్యవాదాలు, బృందం అందరికి కూడా. అలాగే ఈ పరుపులు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇక నుంచి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన అపార్ట్మెంట్లోని సాయి టవర్స్ 2, సాయి టవర్స్ 1, రామరాజ్ టవర్స్, అలాగే విష్ణుభైవం ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఎవరైనా పరుపులు వేసి చెత్త పెట్టి ఇక్కడ పెట్టినట్లయితే ఆ యొక్క రెసిడెంట్ మీద జీవీఎంసీ కమిషనర్ వారికి చట్టరీత్యా చర్య తీసుకోమని ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే బృందం రంగంలోకి దిగి ఈ సాయి టవర్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి చెత్త పరుపులు కూడా అసలు బాధ్యత లేకుండా ఎవరు వేసారో తెలియదు, ఇక్కడ కెమెరా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ వేసినట్లయితే మాత్రం అసోసియేషన్ వల్ల తీవ్రమైన చర్య తీసుకుంటున్నారు. నిజంగా ఎంతో ఆనందదాయకంగా ఉంది. జీవీఎంసీ జోనల్ 4 కమిషనర్ గారు వెంటనే చర్య తీసుకున్నారు. అదే శానిటరీ సెక్రటరీ వార్డుది ఇన్ఛార్జ్ వచ్చి వెంటనే టెప్పర్ జట్టి రిమూవ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ జీవీఎంసీ శానిటరీ డిపార్ట్మెంట్ ఫర్ ఇమీడియట్ రెస్పాన్స్ అండ్ యాక్షన్. జోన్ పోల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి మెసేజ్ పెట్టి ఐ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అన్నారు. అదే రకంగా ఇక్కడ జరిగింది. అపార్ట్మెంట్ తరఫున సాయి టవర్స్ 2, విష్ణుభైవం, సాయి టవర్స్ 1, సాయి టవర్స్ మరి రామరాజ్ టవర్స్ అందరి రెసిడెంట్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అపార్ట్మెంట్ వాసులు ఎవరన్నా క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా చెత్త వేసినట్లయితే ఇక నుంచి మరి చట్టరీత్యా ఫిర్యాదులు ఇవ్వాల్సి వస్తుంది అందరికి కూడా. దయచేసి మా మీద భావించకండి, మీ పరిశుభ్రాలని మరి శుభ్రంగా ఉంచుకోవాలి అని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వాలంటరీగా ఒక అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని 4 అపార్ట్మెంట్లకి కలిపి చేస్తున్న కార్యక్రమం. దయవుంచి ప్రాధాయపడుతున్నాం. ఎవరు కూడా చెత్తలు ఇష్టానుసారం వేసి మెళ్ళల్లో పరుపులు అండ్ ఇల్లు బాగు చేసినప్పుడు దాని యొక్క గార్బేజ్ డెబ్రిస్ ఇవన్నీ ఇక్కడ వేసినట్లయితే మటుకు మరి వాళ్ళకి సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మన సాయి టవర్స్ 2 తరఫున ఫిర్యాదు ఇచ్చి వెంటనే సిబ్బంది వచ్చి రెసిడెంట్స్ వేసినటువంటి వారి వ్యక్తిగత డెబ్రిస్ ఇల్లు బాగు చేస్తున్నప్పుడు ఇటుక మొక్కలు ఎలా పడితే అలాగ వేస్తున్నారు రామరాజ్ టవర్స్ వారు, మిగిలిన అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా. ఇక నుంచి వేస్తే మటుకు చర్య తీసుకోవాల్సి ఉంటుందని మరి వినయపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. క్లీన్ చేసేసేయండి మొత్తం అంతా కూడా. ధన్యవాదాలు జీవీఎంసీ టీం అందరూ కూడా. నమస్కారం.
స్వచ్ఛ భారత్ కోసం చేయి కలపరా, పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా, ఒక్క నీటి బొట్టు ఒడిసి పట్టరా, ఇంకుడు గుంతలు త్రవ్వి బాట చూపరా, అప్పుడేర ఊరు తీరు మారుతుందిరా, అప్పుడేర ఊరు తీరు మారుతుందిరా, ఆనందం ఆరోగ్యం అందుతుందిరా, ఆరోగ్యం ఆనందం అందుతుందిరా. ఆడపడుచు కవమానం ఆరు బయటకెళ్ళడం, ఇకనైనా మారాలి రోడ్లు పాడు చెయ్యటం, ఇకనైనా మారాలి రోడ్లు పాడు చెయ్యటం. పిల్లలైన పెద్దలైన కాల్వగట్ల కొద్దని, పరిసరాలు అశుభ్రత చేసేది వద్దని, పరిసరాలు అశుభ్రత చేసేది వద్దని. వ్యక్తిగత మరుగుదొడ్లు చేయమని చాటుదాం, వ్యక్తిగత మరుగుదొడ్లు చేయమని చాటుదాం. స్వచ్ఛ భారత్ కోసం చేయి కలుపుదాం, స్వచ్ఛ భారత్ కోసం చేయి కలుపుదాం. స్వచ్ఛ భారత్ కోసం చేయి కలపరా, పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా, ఒక్క నీటి బొట్టు ఒడిసి పట్టరా, ఇంకుడు గుంతలు త్రవ్వి బాట చూపరా,